నీతిగా బ్రతికేటప్పుడు వచ్చే నిందలు వేరు, దుర్మార్గ పనులు చేసి తెచ్చుకునే నిందలు వేరు. చాలామంది అండి వ్యభిచరిస్తారు, అక్రమ సంబంధాలు కలిగి ఉంటారు. పైగా వాళ్ళు నా మీద నిందేశారు, వీళ్ళు నా మీద నిందేశారు, నేను చాలా గట్టుని, చాలా నీతిగా ఉన్నాను, చాలా పవిత్రంగా ఉన్నాను అని చెప్పుకుంటూ ఉంటారు. నాకైతే నవ్వాగదు పిల్లలు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు కనుక అందరూ అంటున్నారు. మళ్ళీ పైగా ఎవరో నా దిట్టేలో చూపిస్తున్నారు, నేను మంచిదాన్ని, నేను మంచివాడిని అంటూ ఉంటారు. నిజంగా వీళ్ళకొచ్చే నాశనం అంతా ఎంత కాదు. పిల్లలు ఆలోచించండి. ఆ రోజు యేసుక్రీస్తు తల్లి మీద, మరియమ్మ మీద నిందలేశారు. ఆమె నీతిగా బ్రతికింది, ఆమె పరిశుద్ధంగా జీవించింది. కన్నిగ్గా ఉన్నప్పుడు లేఖనాల ప్రకారంగా మరి స్త్రీ పురుషుడు కలియక ఈ లోక సంబంధమైన భార్య భర్తల నుండి వచ్చేవాడు కాదు దేవుడు. ఆయన పరిశుద్ధుడే ఉన్నాడు గనక ఆయన ఎవరి నుంచి రావాలి? కన్య మరి నుండి రావాలి, కన్య గర్భం నుండి రావాలి గనక మరియమ్మను ఎన్నుకున్నాడు. కానీ ఆమె నిందించిన వారు నిందల పాలయ్యారు, అవమాన పాలయ్యారు, నిత్యనాశనం అయ్యారు. ఆ మాత్రం ఇప్పుడు గొప్ప చరిత్రలో ధన్యురాలుగా ఉంది, నీతిమంతురాలు గొప్పగా చరిత్రకి ఎక్కింది. ఎందుకంటే ఆ తర్వాత యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత బ్లడ్ టెస్ట్ చేస్తే పురుషుడు డిఎన్ఏ లేదు ఆ బ్లడ్లో, ఓన్లీ తల్లి డిఎన్ఏ ఉంది. స్త్రీ నుండి ఈయన వచ్చాడు తప్ప భార్య భర్తల కలయిక నుండి ఈయన రాలేదు, తల్లి నుండే వచ్చాడు తప్ప తండ్రి కలయిక లేదు అని వచ్చింది. ఎంత గొప్ప మాట అండి ఇది. ఇదండి రియాలిటీ అంటే, నీతిగా బ్రతికి నిందలంటే ఇది. అలాగే లోకంలో చాలామంది స్త్రీలు పురుషులు కూడా బాధలు కష్టాల్లో నీతిని విడిచిపెట్టకుండా రోషంగా బతికేటప్పుడు పడిన వాళ్ళు దుర్మార్గులు నిందలేస్తారు. ఆ నిందలు ఎప్పుడు సూట్ అవ్వవు. మనం యథార్థంగా బ్రతికేటప్పుడు ఎంతమంది నిందలేసినా వాళ్ళు పొట్టులో కొట్టకెళ్తారు. ఆ నిందలు మనం ఏదేం పడవు, ఎందుకంటే మనం ప్రభు దృష్టికి నిర్దోషులుగా ఉన్నాం కదా. అలాగే దుర్మార్గులేమో తప్పుడు పనులు చేస్తూ నాకు నింద వచ్చిందంటారు. అది నిజం, వాళ్ళకి నిత్యనాశనం ఖచ్చితంగా వచ్చింది. కానీ నీతిగా బ్రతికొచ్చేప్పుడు నిందలో ఖచ్చితంగా వాళ్ళని గొప్ప స్థితిలో ఉంచుతాయి. నమ్మండి.